ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, దీని మీదనే ఇంకా దీన్ని మోడిఫై చేసి 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాము. ఎండ ఎంతసేపు ఉంటుందో అంతసేపు మనకు సోలార్ మీద నడుస్తుంది. ఎండ పోగానే బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ మీద అయితే నడుస్తుంది అన్నట్టు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ. రీసెంట్గా మేమైతే ఒక సోలార్ ప్యానెల్ అయితే బై చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో ఒక క్రేజీ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఆ వీడియో ఏంటిది అంటే గైస్, మనమైతే ఈ సైకిల్ని అయితే తయారు చేయడం జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు సోలార్ ప్లేట్ ఉంది కాబట్టి ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం సోలార్ రిక్షా. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. మేము సోలార్ పవర్ని యూజ్ చేసి రోడ్డు పైన నడవగలిగి ఒక రిక్షా అయితే తయారు చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన సోలార్ రిక్షాని తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన పని ఏంటి అంటే, మా దగ్గర ఉన్న సైకిల్ని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాము. సో ఈ ఫ్రంట్ వీల్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తం మన సోలార్ రిక్షాకి యాజ్ ఏ ఫ్రంట్ పార్ట్ లాగా వర్క్ అయితే డైరెక్షన్ చేంజ్ చేయడానికి రిక్షాది. మన సోలార్ రిక్షా ఫ్రేమ్ ఏదైతే ఉందో అది వచ్చేసి 3x4 అయితే ఉండబోతుంది. అంటే 3 ఫీట్స్ అడ్డం 4 ఫీట్స్ పొడుగు. ఇక్కడ కింద మీరు ఏదైతే చూస్తారో గైస్, ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మన సైకిల్ బేస్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏముండదు, బట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంతకుముందు మేము సైకిల్ కట్ చేసి చూపెట్టినా కదా, అదైతే యాడ్ అవుతుంది. సో మన సోలార్ రిక్షా ఏదైతే ఉందో అది ఇంత పెద్ద సైజులో అయితే ఉంటుంది. చెప్పినా కదా, నేను చిన్న టైర్లు వచ్చేసి మేము బ్యాక్ సైడ్లో ఫిక్స్ చేస్తున్నామని చెప్పేసి. సో టైర్స్ వచ్చేసి ఈ విధంగా ఫిక్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మన 24 వోల్ట్ మోటార్ వచ్చేసి దీనిపైన అయితే ఫిక్స్ అయితే అవుతుంది అనమాట. దీని నుంచి వెళ్ళి కింది దానికి చైన్ ఉంటుంది. సో మనం యాక్సిలరేటర్ని పెంచంగానే ఇది రన్ అయితే అవుతుంది. బట్ మేము చేసే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీటిని కొద్దిగా స్పీడప్ చేయడానికి 2 మోటార్లు అయితే సెట్ చేస్తున్నాం. ఒకటి ఈ మోటార్, ఒకటి ఆ మోటార్. The next day. గైస్, ఈరోజు వచ్చేసి డే 2. ఎస్టర్డే వచ్చేసి ఎంత వర్క్ అయిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్రేమ్ అయింది, అంతేకాకుండా మోటార్స్ అయితే ఫిక్స్ అయ్యాయి అనమాట. ఇది వచ్చేసి మనం ఈ సైకిల్లో వాడిన మోటార్ అండ్ ఇది వచ్చేసి మన పాత మోటార్. మన పాత మోటార్ కనెక్షన్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి మీకు చూపిస్తా. మోటార్ వచ్చేసి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందంటే, ఇది ఇంకా 12 వోల్ట్ బ్యాటరీ. మనం 2 బ్యాటరీస్ని యూజ్ చేసి 24 వోల్ట్కి అయితే కన్వర్ట్ చేస్తున్నాము. ఘోరంగా అంటే ఘోరంగా ఫాస్ట్ తిరగబోతుంది సైకిల్. కాకపోతే ఈ సైకిల్కి బ్రేక్లు అయితే ఉన్నాయి, చూడాలి ఏదైనా సెటప్ చేయడానికి బ్రేక్ల కోసం. సో మన సోలార్ రిక్షా బేస్ వచ్చేసి రెడీ. ఇప్పుడు దీనికి మన సైకిల్ని అయితే వెల్డింగ్ వేసుకోవాలి. మన సోలార్ రిక్షా వచ్చేసి పర్ఫెక్ట్గా దీని ఫ్రేమ్ వచ్చేసి మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం, నా వెయిట్ ఇది ఆపుతుందా, ఇరిగిపోతుందా, ఏం జరుగుతుందని చెప్పి. వెయిట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆపుతుంది. మన సోలార్ రిక్షా వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి పవర్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ మీకు చెప్పిన సోలార్ పవర్ని యూజ్ చేస్తున్నామని చెప్పేసి. దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర సోలార్ ప్యానెల్ అయితే ఉంది. సో ఈ సోలార్ ప్యానెల్ని దీనిపైన ఫిక్స్ చేయాలంటే ఒక ఫ్రేమ్ అయితే కావాలి. సో ఫ్రేమ్ రెడీ చేసుకుందాం, ఆ తర్వాత ఫ్రేమ్ దీనికి వెల్డింగ్ చేద్దాం, దానిపైన సోలార్ ప్యానెల్ అయితే ఫిక్స్ చేసుకుందాం. మన ఫ్రేమ్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిపైన సోలార్ ప్యానెల్ అయితే ఫిక్స్ అవుతుంది. సో దానికంటే ముందు ఫస్ట్ ఈ ఫ్రేమ్ని అయితే వెల్డింగ్ వేసుకుందాం.
సో మన రా సోలార్ సైకిల్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. సోలార్ ప్లేట్ పెట్టడే లేట్ ఇక. 1 2 3 1 చలో గట్టి పట్టుకో ఆడి ఇప్పుడు వచ్చేసి గైస్ ఫస్ట్ టైం టెస్ట్ అయితే వేస్తున్నాం. చూసిరా గైస్, నేను నిన్నట్టు చెప్తున్నా కదా, నార్మల్ మోటార్ బాగా స్పీడ్ తిరుగుతుంది, గేర్ మోటార్ స్లో తిరుగుతుంది అని చెప్పేసి మేము అందరం ఎక్కిన తర్వాత లోడ్తో నార్మల్ మోటార్ కనెక్ట్ చేసినాము. అది స్పీడ్ పోలే. అదే మన గేర్ మోటార్ కనెక్ట్ చేయగానే వేసుకోబోతుంది మొత్తం. బ్రేక్ ఒక్కటి లేదు గాయస్, బ్రేక్ ఒక్కటి సెట్ చేసినాం అనుకో ఇక ఫిట్. దీన్ని మనం తయారు చేసిన దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి తెచ్చేటప్పుడు రోడ్ పైన వెళ్ళే వాళ్ళ రియాక్షన్ చూడాలి గాయస్. నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. దీన్ని మొత్తం పెయింట్ వేసిన తర్వాత అండ్ ఏం సపోర్ట్ రాకుండా స్క్రూలు కొట్టిన తర్వాత మన రోడ్ మీద మంచిగా బందోబస్తు వేయడం అనుకోండి, చూస్తూ అందరూ షాక్ అవుతారు. పబ్లిక్ రియాక్షన్ కూడా ఈ వీడియోలో క్యాప్చర్ అయితే చేయబోతున్నాము. దానికంటే ముందు ఈ బొంగులకు మొత్తం పెయింట్ అయితే వేసుకుందాం. మన ఈ రిక్షాకి వేసిన పెయింట్ మొత్తం కూడా గాయస్ ఆరిపోయింది. ఇప్పుడైతే ఈ చెక్కల్ని దానిపైన పర్ఫెక్ట్గా సెట్ అయితే వేసుకుందాం. అప్పుడు వచ్చేసి మనం దాని మీద కూర్చో వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం చెక్కలు అయితే గాయస్ మంచిగా ఫిక్స్ చేసేసినాం. ఇప్పుడు దీనిపైన పడుకున్నా సరే పర్ఫెక్ట్గా అయితే అవుతారన్నమాట. నిజంగా గాయస్ ఈ వీడియో పైన చాలా అంటే చాలా కష్టం పడ్డాం. మీరు నా కళ్ళని చూస్తే మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఎట్లా కష్టపడుతున్నాం ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే గాయస్ మన సోలార్ ప్లేట్ని ఈ రిక్షా పైన అయితే సెట్ చేసుకుందాం. చలో చలో మన సోలార్ ప్యానెల్ అయితే గైస్ పైన కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ కనుక మీరు చూసినట్లయితే మనం నీడకు ఉన్నాం. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఎన్ని వోల్ట్ల అవుట్పుట్ వస్తుందో చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మల్టీమీటర్ కనెక్ట్ చేసి పెట్టినా కదా, అవుట్పుట్ 43 వోల్ట్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. అంటున్నా మనం సీడీలతో తయారు చేసింది అనుకుంటున్నామా? సీడీలతో తయారు చేసింది అది ఫేక్ కాబట్టి తక్కువ వచ్చింది. బట్ ఇది రియల్ ఒరిజినల్ మనం దగ్గర 13,000-14,000 రూపీస్ పెట్టి తెప్పించినాం కాబట్టి 43 వోల్ట్స్ అవుట్పుట్ అయితే మనకు వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఐటమ్ మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇది వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ 12 వోల్ట్ కార్ బ్యాటరీ రెండు యూజ్ చేసి 24 వోల్ట్లోకి అయితే మనం కన్వర్ట్ చేస్తున్నాము. దీని మీదనే మనకు ఈ సోలార్ రిక్షా అయితే ఉందో అది వర్క్ అవుతుంది. ఫస్ట్ సోలార్ నుంచి వచ్చే వైర్స్ ఏవైతున్నాయో అవి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత దీంట్లో నుంచి మనకు బ్యాటరీకి అయితే వైర్స్ వెళ్ళడం జరుగుతుంది. సోలార్ నుంచి వచ్చే కరెంట్ మనకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత బ్యాటరీలో నుంచి ఈ రిక్షాలో మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నీ వర్క్ అవడం జరుగుతుంది. మోటార్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, హార్న్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దీంట్లోనే ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ పైన మీరు చూసినట్లయితే 2 USB పోర్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. వీటిని యూజ్ చేసి డింపిగా నీ ఫోన్లో ఛార్జింగ్ తక్కువ అవుతుంది కదా, నువ్వు డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. మనం ఈ సైకిల్ తయారు చేసినప్పుడు ఏదైతే కంట్రోలర్ని యూజ్ చేసినామో ఈ వీడియోలో కూడా అదే కంట్రోలర్ని యూజ్ చేస్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే అది వచ్చేసి ఇదే మన సోలార్ సైకిల్కు బ్రెయిన్. రిక్షా సైకిల్ కాదు, సోలార్ రిక్షాకు సారీ. ఫైనల్లీ గైస్ 2 రోజులు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన సోలార్ రిక్షా వచ్చేసి మన సోలార్ రిక్షాని అయితే గాయస్ ఇప్పుడు రోడ్ పైకి ఎక్కించినాం. రెడీ టు టెస్ట్. మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అయిన తర్వాత అరే ఎక్కురా. సో మన ఎలక్ట్రిక్ సైకిల్కి ఏ విధంగా అయితే హార్న్ వస్తుందో అదే విధంగా అండ్ లైట్ కూడా వస్తుంది. చాలా పోమా ఎక్కేస్తున్నా. ఇప్పటిదాకా మన సోలార్ రిక్షాకు బ్రేకులు లేకుండా కదా, ఇప్పుడు వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ అయితే పెట్టేసినాము. ఇక నో టెన్షన్, ఎంత స్పీడ్ అయినా కానీ. పోతున్నారా? సో మొత్తానికి గాయస్ మీరు చూడొచ్చు మన సోలార్ రిక్షా వచ్చేసి కడగబోతుంది.
స్పీడ్లో అయితే పోతుంది. ఒకవేళ ఈ స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకు 2 ఇంజన్లు ఉన్నాయి కదా, ఇంకో ఇంజన్ ఆన్ చేయగానే ఒక్కడేసారి స్పీడ్ పెరుగుతుంది, మొత్తం ఫుల్ స్పీడ్తో పోతుంది. ఇప్పుడు పక్క పట్టుకెళ్ళి ఎవరు వేరే సరే దీన్ని చూసి అయితే షాక్ అవుతారు, కిరాక్ అనిపిస్తుంది. మస్తుంది గాయ్స్, నిజంగా కిరాక్ అనిపిస్తుంది. సోలార్ పవర్డ్ రిక్షా. రెండు రోజులు కష్టపడి గాయ్స్ దీని అయితే తయారు చేసినాము. మీరు ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ అయితే వేసేయండి. ఘోరంగా ఎత్తురుగడ్డ వచ్చింది గాయస్. ఇక్కడ కూడా ఇంత మందిని ఎక్కించుకొని మన సోలార్ రిక్షా అయితే తీసుకుపోతుంది ఆరామ్సే, నో టెన్షన్. జెట్ పవర్ వేసిన 2 మోటార్లు నడుస్తాయి. 2 మోటార్లు నడుతున్నాయా? 2 మోటార్లు నడుస్తాయి. ఎక్కడ ఉరుకులే. బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ రిక్షా పైన పోనీకి మనకు ఎటువంటి ఫ్యూయల్ అయితే అవసరం లేదు. ఎండ ఎంతసేపు ఉంటుందో అంతసేపు మనకు సోలార్ మీద నడుస్తుంది. ఎండ పోగానే బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ మీద అయితే నడుస్తుంది అన్నట్టు. అదే ఇంట్రెస్టింగ్ థింగ్. దగ్గర గాయస్ ఒక 4-5 కిలోమీటర్స్ దీనిపైన ట్రావెల్ చేసినాం. ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. కాకపోతే ఈ మోటార్ వచ్చేసి గేర్ల మోటార్ కొద్దిగా గరం అయితే అయింది. అండ్ ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే మన నార్మల్ మోటార్ ఉందో దాన్ని తక్కువ రన్ చేసినాము. అది వచ్చేసి ఎక్కువ హీట్ అయితే కాలేదు. ఎట్టుందో గట్టినే ఉంది. మరి హార్లిక్స్ కోసం మన ఎలక్ట్రిక్ రిక్షా వచ్చేసి టోటల్ స్పీడ్ అయితే 14-15 పోతుంది. ఎంత పెరిగిందన్న? చెట్టు లేకుండా మోగాడు. సడి బ్రేక్ రాలే. అది లేకుండా మన సోలార్ రిక్షా సక్సెస్ అయిన సందర్భంగా థమ్స్ అప్ అండ్ కారా. సో ఫైనల్లీ గాయ్స్ ఇదే ఈరోజు వీడియో. అండ్ ఆ చెట్లు కనుక లేకపోయి ఉంటే మేము వచ్చే చక్కగా ముంగడ పొక్కలు అయితే వాడదాము, ఆయనతో అయిపోతుండే, కానీ బతికిపోయినాము. సో మొత్తానికి గాయ్స్ ఇది మేము తయారు చేసిన సోలార్ రిక్షా. ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసి అనుకోండి, దీని మీదనే ఇంకా దీన్ని మోడిఫై చేసి 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే గాయ్స్ లైక్ చేయండి. చాలా కష్టపడ్డాం, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, మీకు ఆల్రెడీ తెలుస్తుంది కావచ్చు వీడియో చూస్తేనే. 2 రోజులు కష్టపడడం కంటిన్యూస్గా. సో ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయ్స్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.